నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాలు ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి. మే 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? చాలా తెలివైన వారు, చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అంతా ఏదో నీటిలోనే జరిగిపోతూ ఉంటుంది, బయటకు ఎవరికి కనిపించదు. కాకపోతే మీకున్న మైనస్ ఏమిటి అంటే పనులన్నీ వాయిదా వేయటం. రేపు జరగాల్సిన పనిని సర్లే చేద్దాంలే అనేటువంటి వాయిదా వేసేటువంటి మనస్తత్వం, రైట్ టైంలో చేయకపోవటం. దీనివలన మీకున్న తెలివంతా వృధా అయిపోతూ ఉంటుంది. శరీరం బద్ధకం వచ్చిందంటే మెదడు కూడా మొద్దుబారిపోతూ ఉంటుంది. అప్పుడు చాలా సమస్యలు వస్తాయి, పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే బాగానే ఉంది. డబ్బును కూడా ఏదో పొదుపు చేయాలనేటువంటి ఆలోచన కూడా మీకు ఉంటుంది. అందుకు సంబంధించి కూడా కాస్త ప్రణాళికాబద్ధంగానే వ్యవహరించే సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఏదైనా విభేదాలు వచ్చినట్లయితే ఎవరితోనైనా సరే వాటిని పరిష్కరించుకోవాలి.
ఇది ఎల్లకాలం కంటిన్యూ చేయటం అంత మంచిది కాదు అనే ఆలోచనతో పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్తారు. అలాగే కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే అవదు. తొందరపడి కోపాన్ని ప్రదర్శించినట్లయితే తన కోపమే తన శత్రువు అన్నారు. మీ కోపం మీకే నష్టాలకు గురి చేస్తూ ఉంది. అలాగే కుటుంబానికి సంబంధించిన కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. తప్పకుండా మీరు తీసుకుంటారు కూడా. అలాగే మీకు గతంలో నమ్మించి మోసం చేసినటువంటి స్నేహితులకి ఇప్పుడైతే సరైనటువంటి సమయం, వారికి తగ్గ టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బలా మీరు వారికి చూపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. వారికి అన్ని సడన్ సర్ప్రైజులు కూడా ఇవ్వగలరు. ఇక కష్టమైన పనుల్లో కూడా ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది. మీకు ఎవరో సహాయం చేస్తారనుకుంటారు, కానీ అక్కడ కూడా ఒంటరిగానే ఉంటారు. ఎంత కష్టమైన ఓర్పుగా ఒంటరిగా భరించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే సరే, ఈ పత్రాల పని అంతా అయిపోతుంది, మీ పేరుని మారిపోతాయి, లేకపోతే మరొకటి అనుకుంటే సడన్గా ఏదో ఒక ఆటంకం అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు బాగానే సాగుతాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. రుణ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. తప్పకుండా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. రాజకీయ నాయకులకు కాకపోతే ఏమిటంటే ఎవడు మీకు అండగా ఉంటాడు, ఎవడు ఉండడు అనే విషయాన్ని మీకు అదే కళ్ళు తెరవటం అంటారు కదా, అదైతే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అలాగే మీతోనే ఉండి మీకే వెన్నుపోటు పొడిచేవారిని కూడా మీరు తెలుసుకుంటారు అలాంటి వారు. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా కాస్త గట్టిగానే స్పందించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. మీరు కొత్తగా ఏ పనులు ప్రారంభించినా విజయవంతమయ్యే సూచనలు అయితే ఉంటాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు బాగానే సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుభవజ్ఞులైనటువంటి వారితో మాత్రం చర్చలు జరిపి మీరు నూతన వ్యాపారాలు కాస్త మీ వ్యక్తిగతమైన జాతకాలు కూడా చూపించుకొని చేస్తే మంచిది. ఇక పార్ట్నర్స్ బిజినెస్ చేసేవారికైతే కొత్త పార్ట్నర్స్ని కూడా కలుపుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే వారితో మంచి రేపో ఏర్పాటు చేసుకుంటారు. షేర్ మార్కెట్లో అయితే చిన్నపాటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగిన లాభం అయితే ఉంటుంది. ఇక కళారంగంలో ఉన్నవారికైతే టీవీ, సినీ, ఇతర ఆర్టిస్టులందరికీ కూడా కాస్త రికగ్నైజ్డ్ మీకు ఏదైనా సరే అవకాశాలు వచ్చినప్పుడు ఒక గుర్తింపు ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. ఒక అవకాశం వస్తే మీరు తటపటాయించుకుంటా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకైతే బాగానే ఉంది. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా ఇది ఫేవరబుల్ టైంగానే చెప్పాలి. మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే జాగ్రత్తగా ఉండాలి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి మీపై దీర్ఘకాలిక వ్యాధుల్లా ప్రభావితం చేసేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ప్రేమికులకైతే అంతా బాగుంది. మీ మధ్య అవగాహన కూడా పెరుగుతుంది. యాజ్ యూజువల్గానే ఉంటుంది. మరి మీకు అనుకూలమైన తేదీలు 3, 8, 15, నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 16, 13. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి కుజగాయత్రి మంత్రం తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ రాశివారు సాధ్యమైనంత వరకు మీరు శనీశ్వర జయంతిలో పాల్గొంటే చాలా మంచిది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.